ఉంటే ఒక తమ్ముడు చెప్పినాడు, సార్ ఎమ్మెల్యే గారు మా ఊరికి ఎందుకు వచ్చినావు, ఏం విషయమో అని అడిగినాడు. నేను చెప్పిన, నాకు ఏమీ పని లేదు నాయనా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు, ఊరికి వచ్చి ఇంటింటికి తిరిగి ఓటేయి ఓటేయి అనడానికి. ధనాపురం ప్రజలకందరికీ ఎలా అలవాటు అయిందంటే, ఎలక్షన్లు వస్తే ఎమ్మెల్యే వస్తాడు, ఎలక్షన్లు రాకపోతే ఎవరు రారు. ఇలా రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు నడిచినాయి. మీరందరూ కూడా ఇక్కడే నేను మీటింగ్ చేస్తే మైకు పెట్టి మాట్లాడితే నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేని చేసినారు. మీరంతా ఎమ్మెల్యేని చేసినాను కదా అని ఇంట్లో పడుకోలే. నేను ఎమ్మెల్యే చేసినారు కదా, ఇంకా నాకు వీళ్ళతో పనేమి లేదు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ధనాపురం పోతామని చెప్పలా. నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ఊర్లో ఏదో ఒక వీధిలో తిరుగుతానే ఉన్నా. ఒక దగ్గరికి పోతే నీళ్లు లేవు అని తిడతారు, ఒక దగ్గరికి పోతే డ్రైనేజ్ సరిగా లేదని తిడతారు, ఒక దగ్గరికి పోతే రోడ్డు లేదని తిడతారు. ఇవన్నీ తిట్టించుకోవడానికే నేను వీధి వీధి తిరుగుతా ఉన్నా, పల్లె పల్లె తిరుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కళ్ళతో చూస్తే నేను పైన అధికారులకు చెప్పచ్చు, మంత్రులకు చెప్పచ్చు, ముఖ్యమంత్రికి చెప్పచ్చు, అయ్యా ధనాపురంలో ఎన్ని చేసినా సరే డబ్బులు రావట్లేదు అనొచ్చు. డబ్బులు వచ్చినాయి, అయ్యా సర్పంచ్ నువ్వురా, నువ్వు ఒక నిలబడుకున్నావురా, కూడా సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. నేరుగా నరేంద్ర మోదీ ధనాపురం సర్పంచ్ కూడా ధనాపురం అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ప్రతి 3 నెలలకు ఒకసారి. ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ధనాపురం గ్రామానికి ఎంత డబ్బులు వచ్చినాయి? 5 లక్షల చిల్లర, 5,60,000 రూపాయలు నేను సర్పంచ్ అకౌంట్ లో వేసినాను. అయ్యా ఇవన్నీ కూడా ఎందుకు వేస్తా ఉన్నాము? మీకు నీళ్లకు సంబంధించిన సమస్య తీర్చడానికి, డ్రైనేజీలకు సంబంధించిన సమస్య తీర్చడానికి, ఊర్లో ఏదైనా కష్టమో నష్టమో వస్తే చూపడానికి, వీటన్నింటికీ కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాధికారులకు ఇస్తే ఒక్కోసారి పని చేస్తారు, ఒక్కోసారి పని చేయరు, డబ్బులు ధనాపురం దాకా రావేమో అనే ఉద్దేశంతో ప్రతి సర్పంచ్కి కూడా ఆదోని నియోజకవర్గంలో 43 గ్రామాలుంటే 43 మంది సర్పంచులుంటే వాళ్ళందరికీ కూడా నేరుగా అకౌంట్ లో 5 లక్షలు, అక్కడున్న జనాభాని బట్టి 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు నేరుగా అకౌంట్ లోకి వేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి వేస్తా ఉన్నాం. ఇప్పుడు 6 నెలలు పడుతుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా పనికి ఆహార పథకం ద్వారా కొన్ని రోడ్లు వేశాం. ఈ ఊర్లో రోడ్డు ఏమైనా శాంక్షన్ అయిందా? ఎక్కడ వేశారు? సచివాలయం దగ్గర, స్కూల్ దగ్గర ఈ మధ్య ఒక రోడ్డు వేశారా అని అడుగుతాను గ్రామస్తులందరినీ. వేశారా లేదా? ఒక రోడ్డు వేశారు. ఆ 10 లక్షల విలువైనటువంటి ఒక రోడ్డు వేశాం. మిగతా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్డు కూడా మిగతా ఒకటొకటే, అంటే అన్ని రోడ్లు ఒకేసారి వేయడం కష్టం కదా, మిగతా ఊర్లు కూడా ఉన్నాయి కదా. అందువల్ల 43 ఊర్లకి 43 రోడ్లు వేసాం మొదటి విడతగా. అవి అయిపోయినాయి. మళ్ళీ నెల 2 నెలల్లో 2వ రోడ్డు వస్తుంది. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత 3వ రోడ్డు వస్తుంది. నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ల కాలంలో వీలైనంత వరకు అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. రెండవ ప్రధానమైన సమస్య ఇక్కడ మంచినీళ్లు. అక్కలు చెల్లెళ్ళందరూ బిందెలు పెట్టుకొని ఇట్లా కొడతా నాకు స్వాగతం పలికినారు. నీళ్లు లేవయ్యా, నీళ్లు ఎక్కట్లేదు, మాకు చాలా పెద్దదిగా ఉంది. ఈ నీళ్ల కొలాయిలు, నీళ్లకు సంబంధించిన పైపులు, ఈ డ్రైనేజీలంతా కూడా ఎప్పుడు వేసారు? 1994లో వేసినవి. అంటే ఈ 94 నుంచి 2025 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 34 ఏళ్ల కిందట వేసినటువంటి పైపులు. అది 3 ఇంచుల పైపులు.
దాంట్లో నీళ్లు రావు. అప్పుడు 1994లో ఈ పైపులన్నీ వేసినప్పుడు ధనాపురం జనాభా కేవలం 2000 మంది. ఈ రోజు అదే పైపుల్లో, అదే 3 ఇంచుల పైపుల్లో, అదే 94లో వేసిన పైపుల్లో 8000 మందికి నీళ్లు ఇవ్వాలంటే ఎంత కష్టమో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఇలాగే అన్ని ఊర్లలో కూడా ఈ సమస్య ఉంది. దీన్ని తీర్చడానికి మన నరేంద్ర మోదీ గారి పథకం ఒకటి ఉంది, జలజీవన్ మిషన్ అనే పథకం ద్వారా, అంటే ఇంటింటికి కొళాయి నీళ్లు ఇచ్చే పథకం ద్వారా సుమారుగా 381 కోట్లు ఆదోని నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన డిజైన్లు, అంటే నేరుగా డబ్బులు తెచ్చి పైపులు వేసేయలేం కదా, డిజైన్లన్నీ కావాలా. డిజైన్లు వేసే పనిలో హలో అబ్బా నా గొంతు బతికిచ్చారు నాయన, చచ్చేవాడు లేకపోతే సంతోషమయ్యా. అట్లా పట్టుకున్నా, ఎట్లా పట్టుకో. అలాగే ఇప్పుడు డిపిఆర్ అంటారు, అంటే డిజైన్లు వేసే పనిలో ఇప్పుడు కరెక్ట్ గా జరుగుతా ఉంది. ఒక గ్రామంలో కాదు, 43 గ్రామాల్లో ఆదోని పట్టణంలో కూడా ఈ ప్రయత్నం జరుగుతా ఉంది. వీలైనంత తొందరగా డిజైన్లు పూర్తి చేస్తే నేను 381 కోట్లు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. అయ్యా ఆలోచన చేయండి, 34 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంటే నేను ఎమ్మెల్యే అయిన 1 సంవత్సరంలో తీర్చడం సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అసాధ్యమైన పని. అప్పటికి రాత్రి పగలు ఏదో ఒక గ్రామంలోనో, ఏదో ఒక పట్టణంలోనో, ఏదో ఒక వార్డులోనో, గల్లీలోనో, ఏదో ఒక వీధిలోనో తిరుగుతానే ఉన్నా. వీలైనంత వరకు మీరందరూ చూసి ఉంటారు, మీరందరూ చూశారా ఆదోని గురించి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడింది చూశారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. చూశారా? చెయ్యొత్తండి చూసిన వాళ్ళు ఉంటే. అందరూ చూశారు. అయ్యా నేను మీ వైపు నుంచి గట్టిగా పోట్లాడినానా లేదా అని అడుగుతా ఉన్నా. పోట్లాడినానా లేదా? ఆదోనిని గుండెల్లో పెట్టుకొని ఆదోని ప్రజలకు మంచి చేయాలా, ఆదోని ప్రజలు నన్ను ఆశీర్వదించినారు, వాళ్ళ వల్ల నేను ఎమ్మెల్యే అయినాను, వాళ్ళ రుణం తీర్చుకోవాలని అసెంబ్లీలో ప్రతిరోజు కూడా ఆదోని 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 అని పోట్లాడినానా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తప్పనిసరిగా వీటన్నింటి ఫలితం సుమారుగా ప్రతి ఒక్క మంత్రిగా దగ్గరికి వెళ్ళి, నీళ్ల మంత్రి, ఇంకొక మంత్రి, చదువు చెప్పే మంత్రి, ఇంకో మున్సిపాలిటీ మంత్రి, రోడ్లు వేసే మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇంకొక మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా అందరి దగ్గరికి పోయి అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి, మా ఊరు అన్యాయం అయిపోతా ఉంది, చాలా కష్టంగా ఉంది, నీళ్లు లేవు, రోడ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఏదో రకంగా మీరు డబ్బులు ఇస్తే తప్ప ఆదోనిని బాగు చేసుకోవడం సాధ్యం కాదు అని పలుమార్లు వాళ్ళని విన్నవించుకుంటా ఉన్నాను. కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తా ఉన్నారు. వచ్చిన డబ్బులతో కొన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. వచ్చిన డబ్బులతో ఎక్కడైతే నీళ్లు మరీ లేకపోతే అక్కడ బోర్లు వేసి నీళ్లు ఇస్తా ఉన్నాం. నిన్న రైల్వే శాఖ దగ్గరికి ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్లు వేస్తా ఉన్నాం, గోడలు కడతా ఉన్నాం, రైల్వే స్టేషన్ కడతా ఉన్నాం. బస్ స్టాండ్ తో పాటుగా మీరంతా గమనించారు, 5 ఏళ్లు ఏ ఊరికి పోవాలన్నా మోకాల్లో గుంతల్లో పడిలేసి పోతా ఉంటవి. ఎక్కడా ఒక్క గుంత లేకుండా గుంతలన్నీ పుడిచినామా లేదా? వీటికన్నింటినీ కూడా సంవత్సరం పట్టింది నాకు. నేను ఇప్పటికీ మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యి 1 సంవత్సరం గడిచింది. కానీ ఇంకా సమయం ఉంది. ఎక్కడ ఒక్క రోజు కూడా ఆగకుండా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోయి కలెక్టర్ని కలుస్తా ఉన్నాం, మంత్రులను కలుస్తున్నాం, ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నాం, ఏదో రకంగా డబ్బులు చేస్తాం. రాష్ట్రం దగ్గర కూడా డబ్బులు లేవు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతేనో, మంత్రుల దగ్గరికి పోయి అయ్యా మాకు డబ్బులు కావాలా, ఆదోని డబ్బులు ఇవ్వండి అంటే ఖాళీ జోబీలు చూపిస్తా ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. పార్సారథి గారు, మీ ఎమ్మెల్యేగా మీరు చెప్పేది నిజం, మీ ఊరికి తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలి, కానీ బాగా రాష్ట్రం కష్టాల్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం శాంతం నాకేసినాడు, ఎక్కడ డబ్బులు లేకుండా చేసినాడు, అప్పులు కూడా పుట్టట్లేదు రాష్ట్రానికి.
అతి కష్టం మీద రన్ చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇన్ని కష్టాలు, రాష్ట్రం అప్పుల పాలయ్యి ఉంటే కూడా మనము రాగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన వెంటనే పెన్షన్లు పెంచిన 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచినామా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంతెందుకు, మొన్న చూస్తే నిన్న నుంచి మొదలైంది, చిన్న బిడ్డలకందరికీ కూడా, పిల్లలకందరి స్కూలు పోయే పిల్లలకందరికీ కూడా 13,000 చొప్పున అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నా. పడినాయా లేదా? ఇన్ని కష్టాల్లో అప్పు చేస్తున్నామో, సప్పు చేస్తున్నామో, కష్టముందో నష్టముందో, ఏదో ఒక సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పినాం. అయ్యా మమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటొకటే తీర్చుకునే ప్రయత్నం చేస్తా అంటున్నాం. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మొదలైంది. ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చాం, 2వ గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పని కూడా ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం. దీంతో పాటుగా ఛార్జింగ్ అయిపోతా ఉంది, అక్కడైనా ఛార్జింగ్ సరే, వీలైనంత వరకు కూడా ధనాపురాన్ని ఏదో రకంగా డబ్బులు తెచ్చి కొద్దిగా, దయచేసి ఒక్కసారిగా డబ్బులు తెచ్చి, నా చేతిలో మంత్రదండం ఉంది, ఇట్లా అనగానే ధనాపురం బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేయదు, ఇట్లా అనగానే ధనాపురంలో డ్రైన్ లేదు, రోడ్లు అన్ని వచ్చేస్తాయా? రావు. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరిచ్చిన ఆశీస్సులతో తప్పనిసరిగా ధనాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, అలాగే ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తానని మీ అందరికీ చెప్పిపోవడానికే ఈరోజు వచ్చిన. తమ్ముడు అడిగినాడు నన్ను, ఎందుకు వచ్చినావు అని. ఈ పని కోసమే వచ్చిన. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయింది కదా, ఎలక్షన్లు అయిపోతే ఇంక మళ్ళీ కనబడద్దు ఎమ్మెల్యే అని కాకుండా, మా ఎమ్మెల్యే ఎప్పుడు మా దగ్గరే దిగుతా ఉంటాడు. మా ఎమ్మెల్యే ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా సరే మా గ్రామంలో వచ్చిపోతుంటాడు. ఎమ్మెల్యే మాకు మిగతా ఎమ్మెల్యేలా కాకుండా ఈ ఎమ్మెల్యే ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. మా కష్ట సుఖాలు తెలుసుకుంటా ఉంటాడు. ప్రతి ఇంటికి వచ్చి పలకరిస్తాడు, అందరినీ కూడా కలుపుకొని పోతాడు, అందరితో కలిసి ఉంటాడు అనే భావన మీకు కల్పించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, నమస్కారాలు తెలుస్తా ఉన్నాను. అన్న చెప్తున్నాడు అప్పటి నుంచి, చెవులు గుయ్యమంటున్నాడు, శ్మశాన వాటిక సీసీ రోడ్డు, నీళ్లు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి, శ్మశాన వాటిక రోడ్డు వేయాలని తెలుసు. నేను ఇక్కడే నిలబడి చెప్పినానప్పుడు ఈ హామీలన్నీ కూడా అన్ని తీరుస్తాను, ఒకటొకటిగా తీరుస్తానని కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే పైనుంచి డబ్బులు రావాలి, పైనుంచి డబ్బులు వస్తే ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. దగ్గర ఉండి ఇవన్నీ చేయిస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.